హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే పన్నీర్ మసాలా కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందుకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే పన్నీర్, వాటితో పాటు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చెక్క లవంగా పొడి, అలాగే జీలకర్రను కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అండి. పన్నీర్ని మనం కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా రబ్బర్ లాగా అయిపోతుంది. సో మరీ ఎక్కువగా కాకుండా లైట్గా కొంచెం కలర్ మారేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నిటినీ పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే పెనంలో ఇంకాస్త నూనెను వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు అనేవి 50% వరకు వేగిపోవాలండి. ఆ తర్వాత టమాటాలను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలను కూడా బాగా మగ్గనిద్దాము. పూర్తిగా మగ్గిపోయిన తరువాత పక్కకు తీసుకొని చల్లారిన తరువాత మిక్సీ వేసుకుందాము. ఆ తర్వాత అదే పెనంలో కాస్త ఆయిల్ని వేసుకొని మసాలా దినుసుల్ని అలాగే మిరపకాయలను వేసుకొని కొంచెం వేయించుకొని అందులోనే జీలకర్రను కూడా వేసుకొని ఇంకాస్త వేయించుకుందాము. ఆ తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న ఆనియన్ ఇంకా టొమాటో మిశ్రమాన్ని బాండీలో వేసుకొని చక్కగా వేగనియాలి. ఇలా వేగిన తర్వాత అందులోనే కాస్త పసుపు, కారం, అలాగే ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత నీళ్ళను పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత చెక్క లవంగా పొడి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడిని వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఆ తర్వాత అందులోనే కసూరి మేతి వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేగనిచ్చినట్లయితే ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.